అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జీవన చినుకు. చిన్న కథ పెద్ద అర్థం. మాయా గడియారం వల్ల కోల్పోయిన జీవితం. ఈ కథ మీకు తెలియాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. రాము అనే యువకుడికి కష్టపడడం అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఏ పని చేయకుండా ఎలాంటి కష్టాలు పడకుండా జీవితం సాగిపోవాలని అని కలలు కనేవాడు. ఈ కష్టాలు బాధలు లేకుండా నా జీవితం ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే ఎంత బాగుండు అని రోజు అనుకునేవాడు. ఒకరోజు రాముకి అడవిలో ఒక వింతైన గడియారం దొరికింది. ఆ గడియారం వెనుక ఇలా రాసి ఉంది: ఈ గడియారం ముళ్ళును ముందుకు తిప్పితే నీ జీవితంలో కష్టమైన సమయం దాటిపోయి నువ్వు కోరుకున్న భవిష్యత్తులోకి వెళ్తావు అని రాసి ఉంది. అది చూసిన రాముకి ఎక్కడ లేని సంతోషం వచ్చింది. ఇక నా కష్టాలన్నీ తీరిపోయాయి అని అనుకున్నాడు. కొన్ని రోజులకి రాము ఒక పనిలో చేరాడు. అది చాలా కష్టంగా అనిపించింది. వెంటనే ఆ మాయా గడియారం ముళ్ళు తిప్పాడు. క్షణాల్లో ఆ కష్టమైన పని పూర్తయిపోయింది. చేతికి జీతం కూడా వచ్చేసింది. ఆ తర్వాత అతనికి పెళ్ళయింది. భార్యతో చిన్న గొడవ రాగానే ఆ బాధను తట్టుకోలేక మళ్ళీ గడియారం తిప్పాడు. అప్పుడు గొడవ సర్దుమణిగింది. ఇలా తనకు ఏ చిన్న కష్టం వచ్చినా కోపం వచ్చినా వెంటనే గడియారం తిప్పుతూనే ఉన్నాడు. ఇలాగే కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు ఉదయం నిద్రలో లేచి అద్దంలో చూసుకున్నాడు. రాము ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అతని జుట్టు మొత్తం నెరిసిపోయింది. ముఖం మీద ముడతలు వచ్చాయి. అతనికి అప్పుడే 70 ఏళ్ళు వచ్చేశాయి. కష్టాలను చిన్న చిన్న గొడవలను దాటివేయాలని అతను తన జీవితంలోని అందమైన యవ్వనాన్ని, భార్యతో గడపాల్సిన మధురమైన క్షణాలని, పిల్లల ఎదుగుదలను అంతా కోల్పోయాడు. కష్టాలు లేకుండా జీవితం స్కిప్ అయిపోయింది. కానీ సంతోషం కూడా మాయా గడియారంలాగే మాయమైపోయింది. అప్పుడు రాముకి అర్థమైంది, కష్టం సుఖం రెండూ ఉంటేనే జీవితం అని. చీకటి ఉంటేనే కదా వెలుగు విలువ తెలిసేది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే కష్టాల నుండి పారిపోవడం కాదు, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. సమయం చాలా విలువైంది. గడిచిపోయిన కాలాన్ని మనం ఎప్పటికీ తిరిగి తీసుకురాలేము. ఈ క్షణాన్నే ఆస్వాదించాలి. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం జీవన చినుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.